హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిష్ట వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. ఇప్పుడైతే నేను ఇక్కడ పనస పళ్ళు అనేవి లోపల పిక్కలు తీసి వలిచేసుకున్నాను. ఇంచుమించు నేను ఒక 20 పనస తొనలు తీసుకున్నాను. ఇవైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇది మెత్త పేస్ట్లా మిక్సీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మంచి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని కరగనివ్వాలి. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఈ పనస తొనలు హల్వా ఉంది కదా మిక్సీలో పెట్టింది, ఇదైతే ఈ పేస్ట్ని అయితే నేను ఇందులోకి యాడ్ చేసి నెయ్యాక ఆ మిశ్రమానికి పట్టినట్లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్లాగా ఈ విధంగా మొత్తం కలుపుకొని ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 చెంచాలు పంచదార వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ పంచదార మొత్తం అందులోకి మిక్స్ అయిపోయి పాకం వచ్చేటట్లాగా మనకి కలర్ అనేది చేంజ్ అయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లా కలుపుకోవాలి. మధ్యలో ఇలా నెయ్యి అనేది 1 టేబుల్ స్పూన్ అలాగే 2 సార్లు అనేది నెయ్యి అనేది వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. మొత్తం ఈ విధంగా కలుపుకొని దగ్గరికి ఆ మిశ్రమం అనేది దగ్గరికి అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం దగ్గరికి కలుపుతుంటే చూసారా దగ్గరికి అవుతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అయినంత వరకు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది రెడీ అయ్యే కొలది. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దగ్గరికి అనేది అయిపోతుంది. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మొత్తం మిక్స్ అయ్యేటట్లా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఇలాగా పోపు ఉంటుంది కదా, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకొని హల్వాలో కలిపేయాలి. ఈ విధంగా హల్వాలోకి అయితే మాత్రంగా వేయించుకొని హల్వాలో కలుపుకుంటున్నాను. మొత్తం మిక్స్ అయినట్లా కలుపుకోవాలి. నెయ్యి వాసన అనేది చాలా బాగా పడుతుంది. దాంతోపాటు మనకి పనస్తోనలు స్మెల్ అనేది తెలుస్తుంది. జాక్ ఫ్రూట్ హల్వా మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.